అండ్ వెల్కమ్ టు సాంబన్న జనచైతన్య యాత్ర ప్రత్యేక కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జనచైతన్య యాత్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని, ఎమ్మెల్యేలపై అభిమానాన్ని పెంచుతోంది. ప్రకాశం జిల్లాలో అత్యధిక రైతు రుణమాఫీ పొందిన నియోజకవర్గం పర్చూర్. అక్కడ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని సూచిస్తూ ప్రభుత్వ పథకాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రజలను చైతన్యపరుస్తున్న విధానంపై ప్రత్యేక కథనం. గత 2.5 ఏళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, వివిధ రకాల కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారిని ఆయా పథకాల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలను ప్రారంభించింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు మొదటి నుండి ప్రచారం కల్పించి ఎక్కువ మంది వాటిని ఉపయోగించుకునేలా చేశారు. దీంతో ఆయన చేపట్టిన జనచైతన్య యాత్ర మరో విజయ యాత్రగా మారింది. పర్చూరు నియోజకవర్గంలో ఎక్కువ మంది నేల తల్లిని నమ్ముకున్న సామాన్య, మధ్యతరగతి రైతులే. అలాంటి రైతు కుటుంబం నుండి వచ్చిన ఏలూరి సాంబశివరావు వ్యవసాయ సంబంధ కోర్సుల్లో పట్టభద్రుడు. స్వయంగా రైతు బిడ్డ అయిన ఏలూరి సాంబశివరావుకి చిన్ననాటి నుంచే రైతు కష్టాలు తెలుసు. దైవాధీనంగా ఉన్న వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పర్చూరు నియోజకవర్గంలోని రైతుల కష్టాలు, కడగళ్లను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. స్థలం ఉండి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని ముందుకొస్తే అందరికీ ఒకేసారి చేయలేకపోయినా ఈ సంవత్సరం ఒక 1250 మందికి ఇల్లు కట్టబోతా ఉన్నాం. దాదాపు 700 శాంక్షన్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. ఈరోజు పర్చూరులో ఒక 3 ఇళ్ళకి నేను శంకుస్థాపన కూడా చేశాను. అట్లా స్థలం ఉండి మీరు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో మీ అప్లికేషన్ ఇవ్వండి. సాధ్యమైనంత వరకు పేజీల వారీగా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ యొక్క ప్రతి కుటుంబానికి ఒక ఇల్లుండేటట్టుగా ఏం చేయాలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టుగా పనిచేస్తా ఉంటుందని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నా. వ్యవసాయం కోసం చేసే ఖర్చును తగ్గించడం ద్వారా కూడా రైతన్నకు లాభం చేకూర్చవచ్చని గమనించిన పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు తన నియోజకవర్గంలోని అన్ని పొలాల్లో భూసార పరీక్షలు చేయించారు. దీంతో రైతు ఉపయోగించాల్సిన ఎరువులు, ఇతర ఖనిజాల వినియోగ వ్యయాన్ని సగానికి పైగా తగ్గించారు. ఇన్ని సంవత్సరాల నుండి సరైన గిట్టుబాటు ధర లేక కోల్డ్ స్టోరేజీల్లో పంటను నిల్వ చేసి అప్పుల పాలైన శనగ రైతుల కోసం ప్రభుత్వాన్ని మెప్పించి గతం కంటే ఎక్కువ మద్దతు ధరను ఇప్పించారు. పెట్టుబడి తగ్గించే లక్ష్యంలో భాగంగా విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతుల దగ్గరకు పోయి ఉచితంగా భూసార పరీక్షలు చేయించి ఏ పంట అయితే వేసుకోవాలన్నా అది రైతులు ముందరగా తెలియజేసి వారికి కావాల్సిన విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చి, ఎరువులు, పురుగు మందులు కూడా సబ్సిడీలు ఇచ్చి బాగా రైతులకి ప్రయోజనకరంగా ఉంది. ఈ విషయంలో కూడా రైతులు బాగా సంతోషంగా ఉన్నారు. అయితే వాతావరణం అనుకూలిస్తే ఇంకా బాగుండేది పర్చూరు నియోజకవర్గ పరిస్థితి. హామీలు కాదు, ఎమ్మెల్యే గారు పాదయాత్ర ద్వారా ఈ నియోజకవర్గాన్ని మొత్తాన్ని తిరిగి సమస్యలన్నింటినీ అప్పుడే గుర్తించి ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం 1 by 1 చేస్తూ ఉన్నాడు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి గురించి బాగా ప్రజల అభిమానంగా ప్రతి సమస్య కూడా వెంబడే స్పందించడం, పరిష్కార మార్గాలు కనుక్కోవటం. ఇప్పటికే దాదాపు ఇచ్చిన హామీల్లో దాదాపు 60% హామీలు అయితే పరిష్కారం అయినాయి. మిగిలినవి కూడా 2 సంవత్సరాల్లో చేస్తాడనేది జనం బాగా నమ్మకంగా ఉన్నారు. రైతులకి ఇప్పుడు శనగల్ని 4-5 సంవత్సరాలుగా స్టేజీల్లో మరిగిపోయినటువంటి వాటిని ఎమ్మటే మరి ముఖ్యమంత్రి దగ్గర తిరిగి ప్రమాణం శనగలు కొన్నారు, రేట్లు కూడా వచ్చినాయి. రైతులంతా బాగా ఆనందపడ్డారు. ఇప్పుడు మరి ఈ సంవత్సరం దాని పర్యవసానం ఎక్కువ మంది శనగేయడానికి కూడా మరి జనం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరి నాగార్జున సాగర్ నీళ్లు చివరి దాకా కూడా నీళ్లు తీసుకొచ్చే దాంట్లో రేత్రి పగల కాలువల మీద తిరిగి
ఆఫీసర్లందరినీ మానిటరింగ్ చేసి బాగా నీళ్లు వచ్చి పండించుకునే దానికి రైతులు ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్త్రీ పెట్టుబడి నిధిలో అందరికంటే ఎక్కువ భాగం పొందింది పరుచూరు నియోజకవర్గం. ఇంతకు ముందు రుణాలు రాకపోవడంతో పొదుపుకు దూరమైన మహిళలను మళ్లీ సంఘటితం చేసి ఉత్తేజపరిచి డ్వాక్రా వ్యవస్థను పటిష్టపరిచారు పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. దీంతో నియోజకవర్గం మొత్తం మీద 6,223 సంఘాలుగా ఏర్పడితే వారిలో 5,774 సంఘాలకు చెందిన మహిళలు 57,43,00,000 రూపాయల పెట్టుబడి నిధి పోగేశారు. వీరిలో 5,153 సంఘాల మహిళలు 14,80,00,000ను వడ్డీ లేని రుణాలుగా తీసుకున్నారు. డ్వాక్రా రుణమాఫీ అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. డ్వాక్రా రుణమాఫీ అంటే అది సాధ్యం కాదు కాబట్టి ప్రతి గ్రూపుకి కూడా ఒక 5 లక్షల అప్పు, 2 లక్షల అప్పు అసలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి అర్హులు కారు కాబట్టి ప్రతి గ్రూపుకి కూడా ₹1,00,000, ప్రతి మహిళకి కూడా 10,000 చొప్పున ఫస్ట్ విడత 30,000, రెండో విడత కూడా ఇప్పుడు 30,000 కూడా ఇవ్వటం జరిగింది. ఈ 6 మండలాలకు కూడా 17,22,00,000 ఇవ్వటం జరిగింది. 247 గ్రామ సంఘాలకి 17,22,00,000 ఇవ్వటం జరిగింది సార్. మేము మాకు పుట్టింటి వాళ్ళు ఒక ముక్కుపడకిస్తే మా పుట్టింటి వారు పశువు కుంకుమ తరపున ఇచ్చారని ఎంతో భద్రంగా దాచుకునే వాళ్ళం. అట్టాగే మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మా అన్నగారు, మా చంద్రన్న గారు ఈ 30,000 ఫస్ట్ విడత, రెండో విడత మొత్తం 10,000 ఒక మహిళకి ఇవ్వటం జరిగింది. కాబట్టి దీన్ని మేము పప్పు బెల్లాల్లాగా పంచుకోము సార్, తినేసేయము, పప్పు మామూలుగా పంచుకోము. దీన్ని పెట్టుబడి నిధిని అనేది పెంచుకుంటాము, డెవలప్ చేసుకుంటాం సార్. ఒక ప్రజా ప్రతినిధి తలుచుకుంటే, ఒక ప్రజా ప్రతినిధికి మనసుంటే ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు ఎంత చేరువగా తీసుకెళ్లగలరో పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నిరూపించారు. నియోజకవర్గం ప్రజలకు కూడా అదే చెబుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రకటించడం వేరు, వాటిని అమలు చేయడం వేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను పేద ప్రజల కోసం, అనేక వర్గాల కోసం ప్రకటిస్తూ ఉంటాయి. కానీ వాటిని ప్రజల వద్దకు తీసుకురావడం మరో ఎత్తు. పర్చూరు ఎమ్మెల్యేగా ఏలూరి సాంబశివరావు ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం నుంచి తన నియోజకవర్గ ప్రజలు లబ్ధి పొందేలా కృషి చేస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఆదాయ వనరులు కోల్పోతే వారు పడే కష్టం తెలిసిన ఏలూరి సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న బీమా పథకానికి విపరీతమైన ప్రచారం కల్పించారు. రైతు కూలీలు, ఇతర రంగాల శ్రామికులకు ఈ బీమా పథకం ప్రయోజనాలను వివరించి వారందరూ ప్రమాద బీమా పొందేలా ప్రోత్సహించారు. ఫలితంగా సుమారు 1,20,000 మంది చంద్రన్న బీమా పథకంలో సభ్యత్వం తీసుకున్నారు. వీరందరికీ 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రయోజనాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సాంబశివరావు గారు బాగా చేయబట్టి 4,000 కానీ 5,000 అసలు ఏది చేసినా డ్వాక్రా తరపున బాగా చేస్తున్నాడు. ఆడవాళ్ళు పోయి ఏం అడిగినా ఖచ్చితంగా ఆ పని చేయకుండా మాత్రం రావట్లేదు. అది వాస్తవంగా చెబుతున్నాను. అస్సలకి ఏ పని చెప్పినా ఆయన ఖచ్చితంగా చేస్తున్నాడు. పోయి అడిగితే ఏది కాదన్న ఏది చేసినా మహిళలకు ముందుండి ఏది చేస్తున్నాడు. హౌసింగ్ కానీ, మామూలుగా రుణమాఫీ కానీ, ఏదైనా కొంచెం ఏమైనా తిరుగుడుబడి రాని వాళ్ళకు కూడా బాగా స్పందించి ఆయన పని చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎలా చంద్రబాబు నాయుడు గారు పరుగులెత్తిస్తున్నారో అలాగే 13 జిల్లాల్లోనూ పర్చూరు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలోకి తీసుకొచ్చే విధంగా మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. దానికి మా అందరి సహకారాలు కూడా మేము ఇప్పుడు అందజేస్తామని మనవి చేసుకుంటున్నాము. పర్చూరులో వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. ఈ సంవత్సరం ఆ ప్రాబ్లంని అధిగమించి పర్చూరు మొత్తానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ని ఒక స్టోరేజ్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కానివ్వండి, అలాగే రైతు రుణమాఫీలోనే కానివ్వండి, అలాగే ఆరోగ్యంకి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు కానివ్వండి, లేకపోతే ఏదో ప్రతి ఒక్క సమస్య మీద కూడా స్పందిస్తూ నేనున్నానని భరోసా ఇస్తూ ఈ రోజున పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేస్తున్న సేవ అభినందనీయం. ఆయన కృషికి మేమందరం కూడా సదా ఎప్పుడూ కూడా ఆయన వెన్నంటే ఉంటామని మనవి చేసుకుంటున్నాను.
రెండున్నరేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం నాయకత్వం ప్రకటించిన జన చైతన్య యాత్రకి పరుచూరు నియోజకవర్గంలో భారీ స్పందన లభిస్తుంది. తమకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావడంతో ఏలూరు మీద అభిమానంతో ఎక్కువ మంది యువకులు, రైతులు, మహిళలు జన చైతన్య యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా ఎండలో వాడవాడలా తిరుగుతున్న నియోజకవర్గ ఎమ్మెల్యేని సోదర సమ్మానుడిలా చూస్తున్న మహిళలు ఆయనను ఇంట్లోకి ఆహ్వానించి మర్యాద చేయడం పరిపాటి అయింది. నియోజకవర్గ ప్రజల ఇళ్ల పరిస్థితిని గమనించి మరుగుదొడ్లు, పక్కా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహిస్తారు ఏలూరి సాంబశివరావు. చాలా చోట్ల కొంతమందికి స్థలాలు లేవు. అయితే ప్రభుత్వ పరంగా స్థల అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. అందుబాటులో ఏ గ్రామంలో కూడా స్థలం లేదు. ఉన్న గ్రామాల్లో కొత్త పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ లేని వాళ్ళకి దయచేసి మీరు పదే చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. స్థలం అందుబాటులోకి వచ్చిన తర్వాత మేమే మీ దగ్గరకు వచ్చి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అనుకోడిస్తాం. నేను గ్రామాల్లో జరుగుతున్నప్పుడు ఎక్కువగా అడుగుతున్న సమస్యలు ఇవి కాకుండా ఆరోగ్య సంబంధించి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయం గురించి దాదాపు మన 6 మండలాల మీద 400 పైగా కుటుంబాలకి 3 కోట్ల రూపాయల పైగా ముఖ్యమంత్రి సహాయం ఇప్పించాం. ఇది ఒక రికార్డ్. గతంలో 20 సంవత్సరాలు మా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు కూడా వాళ్ళు 20 సంవత్సరాల పీరియడ్లో ఈ డబ్బులు ఇప్పలేదు. మనం 2 సంవత్సరాల్లోనే ఇన్ని డబ్బులు ప్రభుత్వం దగ్గర నుంచి మన కుటుంబ సభ్యులు 400 పైగా వాళ్ళందరూ కూడా సహాయం చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ప్రజల సహకారం కావాలని బలంగా నమ్మే ఏలూరి వారిని ఆ దిశగా ప్రోత్సహించడానికి తీసుకునే చొరవే ఆయన్ను నియోజకవర్గ ప్రజలకు చేరువ చేసింది. అందుకే పరుచూరు ప్రజలు ఏలూరిని తమ సొంత ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరూ భావిస్తారని అంటారు. మొక్కుబడిగా పర్యటించి కార్యక్రమం అయిపోయాక చేతులు దులుపుకుని పోయే ప్రజాప్రతినిధి కాదు ఏలూరి సాంబశివరావు. నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరుగుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. గ్రామంలో క్షేత్రస్థాయి సమస్యలను దగ్గరుండి చూస్తారు. సమస్యలకు పరిష్కారాలను గ్రామస్తులతో కలిసి చర్చిస్తారు. ఈ విధంగా పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తారు. ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవకుడు అని నమ్మే ఏలూరి సాంబశివరావు తమ సమస్యల పరిష్కారంలో చూపుతున్న చొరవ ప్రజలను ఆకట్టుకుంది. సమస్య తీవ్రతను గుర్తించి ఆయా అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి గడువును నిర్దేశించడంతో ప్రజల్లో ప్రభుత్వంపై భరోసా పెరుగుతోంది. దీంతో స్వల్పకాలంగా, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు రైతునక పౌరునక బాగా కృషి చేస్తున్నాడు. మన ఎమ్మెల్యే గారు మెయిన్ నీటి పారుదల శాఖ దాని గురించి బాగా ఎక్కువ చేస్తున్నాడు. చాలా అద్భుతంగా మన ఎమ్మెల్యే గారు నీరు చెట్టు కార్యక్రమం కానీ, సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా మాకు ఇన్నాళ్ళు లోగడ మీద అవినీతి అనేది లేకుండా అవకాశం ఉన్నరికి చాలా మంచి కార్యక్రమాలు మాకు బాగా ఉన్నాయి. జన చైతన్య యాత్రలో భాగంగా ప్రతి ఊరు పర్యటిస్తున్న పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి రాత్రికి చేరుకున్న గ్రామంలోనే బస చేస్తున్నారు. మరునాడు ఉదయం అక్కడి నుండి యాత్ర కొనసాగిస్తున్నారు. రాత్రి సమయంలో అక్కడి గ్రామ ప్రజలతో మాటా మంతి జరుపుతూ గ్రామానికి అవసరమైన సదుపాయాలను, అక్కడి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇస్తున్నారు. అడగకుండానే అభివృద్ధి చేస్తున్న తమ ఎమ్మెల్యే తమలో ఒకడిగా, తమ ఊరివాడిగా గ్రామస్తులు గర్వంగా ఫీలవుతున్నారు. తనను నమ్మి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని తన గుండెల్లో ఉంచుకున్న ఏలూరి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా జన చైతన్య యాత్రలోనే ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఏలూరిపై అభిమానంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ఓటర్లు స్వచ్ఛందంగా టీడీపీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతుందో ఆ సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో
మా నియోజకవర్గంలో ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధికారులు కానీ కోఆర్డినేషన్ చేసుకునే విధానం వల్ల ఈ చాలా చొరవగా ఏ ఒక్కరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి వారిలో ఏ ఒక్కరికి కూడా పెన్షన్ రాకుండా ఉండకూడదు, ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు చేరకుండా ఉండకూడదు అని ఏదైతే జయంతో ప్రవేశపెట్టాడో ఆ జయాన్ని కొనసాగించే దిశగా ఎమ్మెల్యే సాంబశివరావు గారి ప్రత్యేక చొరవ వల్ల వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకునే విధానం వల్ల కానీ ప్రజలతో మమేకమయ్యే తీరు కానీ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రతి చివరి వరకు కూడా ఉన్నటువంటి పేదవాడికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వారు తీసుకున్నటువంటి చొరవ వల్ల కానీ అధికారులతో సమన్వయం కానీ నాయకులని కార్యకర్తలని పురమాయించి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి, వాటిని తెలియపరచండి అని చెప్పి వాటిని ఎమ్మటే రియాక్ట్ అయ్యి వాటికి సొల్యూషన్ అనేది చూపించడం వల్ల ప్రజల మనసెరిగి మసులుకునే ప్రజా ప్రతినిధి అంటే ఎవరికైనా అభిమానమేనని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నిరూపించారని పరుచూరు నియోజకవర్గ ప్రజలంటున్నారు. ఇలాంటి ప్రతినిధి ఉంటే ఇంకేం కావాలంటున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి నిరంతరం కృషి చేయడమే కాకుండా పర్చూరు నియోజకవర్గాన్ని కుప్పం తరహా ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలన్నది తన ఆశయంగా చెప్తున్నారు ఏలూరు సాంబశివరావు. అందుకోసం ఎంతైనా శ్రమిస్తానని, ప్రజల అభిమానమే తనకు బలమని అంటున్న పర్చూరు ఎమ్మెల్యేతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో జనచైతన్య యాత్రలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం పర్చూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సాంబశివరావు గారితో ఉన్నారు, మాట్లాడి ప్రయత్నించుదాం. సార్ చెప్పండి, జనచైతన్య యాత్రలు ఎలా సాగుతున్నాయి? ప్రజలు మీతో ఉన్న ఏ విధంగా ప్రజలు మీతో మమేకం అవుతున్నారు? ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తుంది? ఈ 2.5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్చూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి ప్రజలకు గుర్తు చేసి రాబోయే రోజుల్లో చేయవలసిన పనులను మరొకసారి పునఃసమీక్ష చేసుకోవడానికి ఈ యొక్క జనచైతన్య యాత్ర కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల మీద ఒక బ్రహ్మాండమైన పాజిటివ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా పర్చూరు నియోజకవర్గంలో ఒక వినూత్నంగా ఈ జనచైతన్య యాత్రలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఉదయాన్నే మీరు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలోకి అధికారులను పిలిపించి అక్కడ ఉన్న సమస్యలు ఏంటని చెప్పి ప్రజల ముందునే అధికారులు అడగడం, అధికారులు ఏ విధంగా మీరు పరిష్కరిస్తారని చెప్పి అధికారులు కూడా తెలుసుకున్నారంట. ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అది ఆ కార్యక్రమం యొక్క అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? గతంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు గ్రామాల్లో ఉన్న ఎన్నో సమస్యలను గుర్తించడం జరిగింది. తర్వాత ఈ 2.5 సంవత్సరాలుగా కొన్ని పనులని కొంతమేరకు పురోగతి సాధించాం. అయితే ఇప్పుడు మరలా ప్రజల్లోకి వాడవాడలా ఇంటింటికి వెళ్ళటం ద్వారా ఇంకా క్షుణ్ణంగా మిగిలిపోయిన పనుల మీద ఒక అవగాహన రావటం, అలాగే పారిశుద్ధ్యం విషయంలో కానీ లేదా అభివృద్ధి పనులు రోడ్లు వేయడంలో ఇతరత్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ వీటి మీద ఎప్పటికప్పుడు అధికారులతో కూడా సమీక్ష చేసుకుంటూ ప్రజలకు అందవలసిన సౌకర్యాలు కానీ ప్రజలకు అందవలసిన ఈ యొక్క విషయాల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఎఫెక్టివ్గా చిన్న చిన్న సమస్యలు ఎన్నో గ్రామంలో కరెంటు పోల్స్ అన్నీ కూడా తీగలన్నీ కిందకి వేలాడుతూ ఉన్నాయి. ఇమ్మీడియట్గా దానికి స్పందించిన అధికారులు నెక్స్ట్ డేనే కరెక్ట్ చేయడం జరిగింది. ఇట్లా చిన్న చిన్న సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కారం చేయటం, కొన్ని పనులు ఒక ప్రణాళిక చేసుకొని రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ చేయటం, కొన్ని పనులను రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంప్లీట్ చేయటం. ఈ విధంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని ఇమీడియట్గా కానీ లేకుంటే కొంత టైం తీసుకోగానే మధ్యస్థంగా లాంగ్ టర్మ్లో వాటిని సాల్వ్ చేయడం కోసం ప్రణాళిక తయారు చేశాను. ఇప్పుడు ఈ జనచైతన్య యాత్రలో మీరు రాత్రిపూట ఇంటికి కూడా పోకుండా ఏ గ్రామంలో అయితే చీకటి పడుతుందో అదే గ్రామంలో నిద్రపోయి తెల్లారిపోతేనే మళ్ళీ మరో గ్రామంలో మీరు జనచైతన్య యాత్ర ప్రారంభిస్తున్నారని తెలిసింది. అదేవిధంగా ఎక్కడ సమస్య ఉందో అక్కడ వెంటనే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం, 10 రోజుల్లో 15 రోజుల్లో వర్క్ కంప్లీట్ కావాలని అధికారులు చెప్తున్నారట. స్పందన ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల? చాలా మంచి స్పందన వస్తూ ఉంది. ఎందుచేతనంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు ప్రజలతో మమేకమై ప్రజలతో మనం 24 గంటలు ఒక గ్రామంలో గడపడం ద్వారా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు, పరిస్థితులు, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న వివిధ రకాల అంశాల మీద ఒక అవగాహన వస్తుంది. తద్వారా మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పీడ్గా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అధికారులు కూడా అందుబాటులో ఉంటారు, ప్రజలు ఉంటారు, నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి పనులు ఇమీడియట్గా అయ్యే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈరోజు గతంలో శాంక్షన్ వచ్చి 3-4 నెలలుగా పెండింగ్లో ఉన్న ఒక రోడ్డు మేము వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు అడగడం జరిగింది. అక్కడ పారిశుద్ధ్యం కూడా చాలా దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అలాగే పంచాయతీరాజ్ అందరూ కూడా వచ్చేసి ఇది ఆల్రెడీ శాంక్షన్ అయినట్టు ఇమ్మీడియట్గా 15 రోజులు వేయాలని చెప్పి అక్కడికక్కడే భూమి పూజ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకం ఈ ప్రభుత్వం మీద, మా మీద. సకాలంలో పనులు పూర్తవుతాయి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేశాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ రోడ్డు 30 సంవత్సరాల నుంచి ఈ బజార్లో ఉన్న ప్రజలు కోరిక ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసుకోవాలనేది ఈ బజార్లో. ఇప్పుడు ఈ పర్చూరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి, వ్యవసాయ ఆధారితమైన ప్రాంతం ఇదంతా. ఇక్కడ ఈ రైతాంగానికి సంబంధించిన సమస్యలు ఇంకా పరిష్కరించాల్సినవి ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మీరు ఒక రైతు కుటుంబంలో ఉండొచ్చారు, రైతు శాస్త్రవేత్తగా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో భూగర్భ జలాలను పెంపొందించడానికి చాలా కార్యక్రమాలు చేశారు, భూసార పరీక్షలు చేశారు, చెరువుల మీద, కాలువల మీద రాత్రులు కూడా మీరు చాలా రాత్రులు గడిపారు నీళ్లు తీసుకురావడానికి. ఇంకా సమస్యలు ఉన్నాయా? అంటే వ్యవసాయంలో ఈ సమస్యలు ఎప్పటికప్పుడు కంటిన్యూ అవుతుంటాయి. సమస్య సాల్వ్ అయ్యే కొన్ని కొత్త సమస్యలు పుడుతుంటాయి. పర్చూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఇక్కడ ఉన్న వ్యవసాయ పరిస్థితుల్ని రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉండటం కోసం వినూత్నంగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు నాగార్జునసాగర్ ఆయకట్టు చివరిలో ఉన్న మా ప్రాంతంలో సాగునీరు సరఫరా ప్రాపర్గా జరగాలంటే కాలువల ఆధునీకరణ జరగాలి, కాలువ లైనింగ్ జరగాలి, కాలువల మీద ఉన్న స్ట్రక్చర్స్ అన్ని పునర్నిర్మాణం జరిగి కాలువల్లో నీరు ఈజీగా పారేటట్టు చేయాలి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో కానీ మీరు ప్రజలకు చేసిన సేవలో కానీ ఎటువంటి తృప్తి లభించింది? రాబో రోజుల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇంకా ఇవి ఖచ్చితంగా చేయాలనుకున్న పనులు ఉన్న మిగిలిపోయి ఉన్నాయా? ఈ 2.5 సంవత్సరాలుగా ఇక్కడ పర్చూరు నియోజకవర్గంలోని ప్రజలు ప్రేమతో, అభిమానంతో ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఆశీర్వదించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ప్రజల యొక్క అండదండలతో నేను సద్వినియోగం చేసుకోగలిగాను. ఈ 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో నాకు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చింది. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవిని పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు ఇచ్చే సందేశం? మీరు ఏదైతే నమ్మకంతో, ఏదైతే విశ్వాసంతో నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారో, గతంలో ఈ పదవి కేవలం ప్రజల మీద పెత్తనం చేయడానికి మాత్రమే ఇక్కడ ఉపయోగించారు. కానీ నేను ఆ రోజు ఏదైతే ఒక విషయం చెప్పానో, మీకు సేవకుడిగా 5 సంవత్సరాలు మీ యొక్క సమస్యలకి పరిష్కారం చేసే దాంట్లో నేను ముందుంటానని ఏదైతే ఒక మాట చెప్పానో ఆ మాటకి ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని నా స్థాయిలో నేను అన్ని విధాలుగా నా యొక్క సర్వశక్తులు ఉపయోగించి ఆ సమస్య పరిష్కారం చేయడానికి, అది వ్యక్తిగతంగా కానీ గ్రామానికి సంబంధించింది కానీ అన్నీ చేసి ఒక సేవకునిగా ఇక్కడ ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క ప్రేమ, అభిమానం పొందాలనేది నా లక్ష్యం. పర్చూరు నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన నియోజకవర్గంగా, కుప్పంతో సమానంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కుప్పం తరహాలో వ్యవసాయ అభివృద్ధి, గ్రామాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి చేయాలనేది నా యొక్క లక్ష్యం. దానికి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఏదైతే మేము పెట్టుకున్న ఒక లక్ష్యం ఖచ్చితంగా చేరుకుంటామని. ఇది ఎమ్మెల్యే ఏలూరు సంవత్సరాలు చెప్తున్న మాటలు. రాష్ట్రంలోనే ఈ పర్చూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఎంతటి కష్టమైనా పడతాను, ఎంత శ్రమైనా చేస్తాను, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్తున్నారు. కెమెరామెన్ హరితో శౌరి, ప్రకాశం. ముందు తాను ఆచరించి చేసి చూపి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఏలూరి నమ్ముతారు. స్వయంగా కష్టపడి పనిచేయడం ద్వారానే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారని విశ్వసించే పరుచూరు ఎమ్మెల్యే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రజల భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. పదవి అంటే అధికారం కాదు, బాధ్యతని తనను నమ్మిన ప్రజలకు మేలు చేసే ఒక అవకాశంగా భావించే ఏలూరి సాంబశివరావు మరింత మంది ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిద్దాం.